పని చేస్తూ వీడియోస్ తీయడం వల్ల అటు ఇటు అయినా ప్లీజ్. నమస్కారం అండి. మన మిరప తోట చూస్తున్నారు కదా! ఇదైతే మా సొంత పొలమేనండి. మేము ఇప్పటికి ఇది 21 దఫా మందైతే స్ప్రే చేస్తున్నాము. ఏం మందు స్ప్రే చేస్తున్నాము, పొలం ఎంత ఆరోగ్యంగా ఉందని చూపించడానికి. విశ్వాస్ మందునైతే మేము ఈసారి తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదా మన పొలంలో కాయలు ఎలా ఉన్నాయి తెలియడం కోసమని నేను చెట్టు మీదే పెట్టి ఫోటో తీయడం అయితే జరిగింది. ఎంత మోతాదులో కలపాలి, ఎలా కలపాలి అనేసి నేనైతే ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. స్ప్రే చేసే విధానం కూడా చెట్ల ఆకులు మొత్తం తడిసేలాగా ఎలా స్ప్రే చేసుకోవాలో చెప్తాను. మళ్ళీ ఇంకోటేంటంటే ముఖ్యమైన విషయం, మనము 20వ దఫా మందు ఏం స్ప్రే చేశాము అనేది కూడా వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియో నచ్చిన వాళ్ళు, ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ప్లీజ్ కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఈ విశ్వాస్ మందు ఎకరానికొచ్చేసి 350 ఎంఎల్ కాడకండి. 4.5 ఎకరం తోటకు నేనైతే 1.6 లీటర్స్ అయితే కలిపాను. మనం ఎన్ని ట్యాంకుల్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ట్యాంకీలకి నీళ్ళైతే కలుపుకోవాలి. ఒక బకెట్‌లో మందు 1.6 మిల్లీ లీటర్స్ అయితే కలిపాను. ఇంకొక ఎకరం తోట సెపరేట్‌గా ఉందండి. బేడగ తోటకని జెప్పేసి దానికొక అది ఎకరా 20 సెంట్లు ఉంటుంది. దానికోసమని జెప్పేసి ఒక 400 ఎంఎల్ అయితే తీసుంచాను పక్కకి. ఈ మందుని ఇలా మనం ఎన్ని ట్యాంకులైతే వేసుకుంటామో అన్ని ట్యాంకులకు సరిపడా నీళ్ళైతే వేసుకొని ఒక్కొక్క ట్యాంకర్‌కొచ్చేసి ఒక్కొక్క డబ్బా చొప్పునైతే కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకునేటప్పుడు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే కళ్ళల్లో పడితే కొంచెం మంటగా ఉంటుంది. దయచేసి ఈ విశ్వాస్ మందుతో మాత్రం వేరే ఏ మందులు స్ప్రే చేయొద్దు. ఎందుకంటే వేరే మందులు ఎందుకు స్ప్రే చేయొద్దు అంటున్నాను అంటే, ఇదొచ్చేసి మనకి పూత, పిందె, కాయ సైజు రావడానికి, తాలుగాయ, తెల్లగాయ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాయలో షైనింగ్ బాగా పెంచుతుంది. సైజు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో ఇంకా వేరే మనం ఏమీ కలపక్కర్లేదండి. ఇది ఒక్కటి మందే సరిపోతుంది. ఇదే స్ప్రే చేయమని నేను ఏ వీడియోలో మేము చెప్పిన మందులే స్ప్రే చేయమని చెప్పట్లేదు. మన పొలానికి ఏ మందు అవసరమా అనేది ఒక అవగాహనతోటైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఏ మందు పడితే ఆ మందులు స్ప్రే చేసి ఖర్చు పెంచుకోవద్దని రైతులకు విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. అంటే నల్లికి ఏం వాడుతున్నాము, ముడతకి ఏం వాడుతున్నాము, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని చేయాల్సి ఉంటుందండి. మిరప తోట పసిపిల్లలతోని ఎలా అయితే పెంచుకుంటామో మనం తోటలను కూడా అలాగే పెంచుకుంటాము. ఒక మిరపనే కాదు ఏదైనా సరే. కాకపోతే కొన్నిటికి మాత్రం చెప్పగలుగుతాము. మనం లాస్ట్ చెప్పాం కదా ఏం మందులు స్ప్రే చేసాము 20వ దఫా మందని ఇదేనండి. సల్ఫాస్ అండ్ సోనిక్ ఫ్లో, నల్ల తాటి బెల్లం అండి. ఇవి 3 కలిపి 20వ దఫా మందు కింద అయితే స్ప్రే చేశాము. దాని యొక్క వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగిందండి 1 వీక్ బ్యాక్. ఒక్కసారి ఛానల్‌ని అయితే విజిట్ చేయండి. మీకు ఆ వీడియో తెలుస్తుంది. మనం ఎంత మోతాదులో కలిపాము, మందు ఎలా స్ప్రే చేశాము అనేసి. ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు వ్యవసాయం ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.